వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. లైలా సినిమా విశ్వక్సేన్ లేటెస్ట్ ఫిలిం ఫిబ్రవరి 14వ తేదీన మన ముందుకు వచ్చింది. సో సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏంటనేది కూడా తేలిపోయింది. ఆ సినిమాలో ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేటువంటి విషయాలు ఏమీ లేవని చెప్పి తేలిపోయింది. అయితే దీనికంటే ముందు, ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. దాని వెనుక ఉన్నది వైసీపీ శ్రేణులు అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ లైలా. ఆ బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది, దాని పూర్వాపరాలు ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల, అంటే తను మేకల గురించి ఆ సినిమాలో ప్రస్తావించినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రీ రిలీజ్ ఈవెంట్లో, సినిమా మధ్యలో సందర్భవశాత్తు తాను ఆ సీన్లు చేసేటప్పుడు తన క్యారెక్టర్ మేకల సత్య అని, ఆ కౌంట్ చూస్తే మేకల సంఖ్య 150 వచ్చింది సినిమా మధ్యలో. చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ మేకలు ఎన్ని అని చూస్తే అదేంటో తెలియదు, కానీ కాకతాళీయంగా 11 మేకలు ఉన్నాయి, ఇది ఏదో సింక్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఆ కాకతాళీయంగా కానీ లేకపోతే అది తెలియకుండానే అలా జరిగింది అన్నట్లుగా ఆయన దాని గురించి మాట్లాడారు. దీంతో ఆయన వైసీపీ పార్టీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు అంటూ ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అంటూ ఒక పెద్దగా ప్రచారాన్ని చేపట్టారు. ఆ హ్యాష్ ట్యాగ్ కూడా విరివిగా ట్రెండింగ్లోకి వచ్చింది. అంటే దాదాపు 25,000 ట్వీట్లు ఆ బాయ్కాట్ లైలా అనే పేరు మీద చేశారని చెప్పి స్వయంగా హీరో విశ్వక్సేన్ ఆయన ఆవేదన వ్యక్తం చేసి, నా సినిమా మీద ఎందుకు పడతారు, ఆ వ్యాఖ్యలు చేసిన నటుడికి నాకు ఏ సంబంధం లేదు, ఆయన అసలు ఆ వ్యాఖ్యలు చేసిన టైంలో నేను కనుక ఉన్నట్లయితే ఆ స్టేజ్ దగ్గర ఖచ్చితంగా మైకు గుంజుకునేవాడిని అని కూడా ఆయన చెప్పాడు. సో నిజంగానే ఆయన ఆ టైంలో లేడు. చిరంజీవి గారు అప్పుడే వస్తున్నారని చెప్పేసి ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆయనతో పాటు నిర్మాత సాహు గారి పాటు కూడా వెళ్ళి ఉండాలి. సో ఈ టైంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయటం ఇదంతా కూడా. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, దాని ఫేట్ కూడా ఏంటో తెలిసిపోయింది. అంటే సినిమాలో స్టఫ్ లేదు, ప్రధానంగా బలమైనటువంటి కథని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయలేదు. నిజంగా పాయింట్ చూసుకుంటే డెప్త్ ఉన్నటువంటి పాయింట్, కానీ దాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చినటువంటి విధానం మాత్రం చాలా చాలా లో టేస్ట్. అంటే ఇదివరకు చెప్పుకున్నాం రివ్యూలో, చాలా నాసి రకమైనటువంటి అభిరుచితోటి, అంటే టేస్ట్ అంటాం తెలుగులో, టేస్ట్ని తెలుగులో అభిరుచి అంటాం అక్కడ మనం. అది చాలా లోలో ఉంది, నాసిరకంగా ఉంది అనేది మనం చెప్పుకున్నాం. అంటే అది డైరెక్షన్ వల్ల కావచ్చు, లేదా రైటింగ్ వల్ల కూడా కావచ్చు. చాలా ఆ సీన్లో అంటే హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచే మొదలైపోయింది ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఏంటి అనేది. సో ఆయన ఒక పాటతోటి ఎంట్రీ ఇచ్చాడు. ఆ పాట కూడా చాలా స్క్రీన్ మీద చూడటానికి కానీ వినటానికి కానీ ఏ రకంగానూ వినసొంపుగా లేదు, కంటికి ఆ కంటి చూపు పరంగా కూడా అంత బాగాలేదనే చెప్పాలి. మరి అలాంటి ఆ తర్వాత నుంచి వచ్చేటువంటి సీన్లు ఒక ప్రధానంగా కూడా చెప్పుకోవాలి. ఎంత లో అంటే డైరెక్టర్ అభిరుచి, ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి ఆయన భార్య, అలాగే ఆయన సెటప్ అంటాం కదా మామూలుగా, అలాంటి సెటప్ ఇద్దరు కలిసి, ఆడవాళ్ళు ఇద్దరూ కలిసి వీధిలో కొట్టుకునే సీను, అది దానికి అలా వాళ్ళు కొట్టుకునేలా చేసేది మళ్ళీ ఇక్కడ సోను అంటే హీరో క్యారెక్టర్ అనమాట. సో ఇలాంటి ఆ సీన్ వచ్చినప్పుడే మనకి తెలిసిపోతుంది ఏంటి ఇలాంటి ఈ సీన్ ఏంటి, ఇలాంటి సీన్ ఏంటి, హీరో వల్ల ఇలాంటి సీన్ రావటం ఏంటి అనేది మనకి చాలా బాధ కలిగిస్తుంది అనమాట. అంటే ఆ క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఆ తర్వాత హీరోయిన్ల ఆ పరిచయము, ఆ తర్వాత పరిచయం కాస్త ప్రణయంగా మారే సన్నివేశాలు అంతే దారుణంగా ఉంటాయి. ఆమె కళ్ళ ముందే ఆయన తన వీరత్వాన్ని ప్రదర్శించి రౌడీ గ్యాంగ్ని చెత్తకొడతాడు. అయినప్పటికీ కూడా ఆమెకి అందులో ఆయన వీరత్వం ఏమీ కనిపించదు. కనిపించగా నీకు అంత సత్తా ఉందా, నీకు శక్తి ఉందా అని చెప్పి
ఈమె జిమ్ ట్రైనర్ అయిన ఆమె ఒక ప్రేక్షకురాలుగా చూస్తూ ఉంటే ఆయన ముందు ఈ బ్యూటీ పార్లర్ నడుపుకున్న ఈయన ఫైట్ చేసి అందరిని చెతగొడతాడు. అంటే మామూలుగా అయితే హీరో ఏ జిమ్ ట్రైనరో హీరోయిన్ బ్యూటీ పార్లర్ నడుపుకున్న అమ్మాయి అయితే అది వేరే విషయం. ఇక్కడ క్యారెక్టర్ని వాళ్ళ వృత్తుల్ని రివర్స్ చేశారు. మరి ఆమె కళ్ళ ముందే ఆమెమో చోద్యం చూస్తూ ఉంటే ఈయన ఫైట్ చేస్తే మళ్ళీ ఆమె జిమ్కి వెళ్ళి ఈయన అక్కడ ప్రవర్తించే తీరు, ఆమె ప్రవర్తించే తీరు చాలా చాలా లో టెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఈయనకి మళ్ళీ ఒక చోటకి రమ్మంటది పార్కుకి. అక్కడ ఆ పార్క్ చుట్టూ 5 రౌండ్లు కొట్టమంటది. నీకు అంత శక్తి స్టఫ్ ఉందా, నీలో అంత స్ట్రెంగ్త్ ఉందా, చెక్ చేయాలని చెప్పి ఈయన ఏం చేస్తాడు, ఆ జిమ్ ట్రైనర్ అంటే హీరోయిన్ని తన భుజాల మీదకి ఇక్కడ పెట్టేసుకొని చెట్టు స్పీడ్ మనకు మామూలుగా సినిమాలో హాలీవుడ్ సినిమాలో అవి ఉండేవి కదా, ఫ్లాష్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సప్ అని మెరుపు తీగలు ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అలా 5 రౌండ్లు సప్ అని చేస్తాడు. దాన్ని బట్టే మనకి అర్థమైపోతుంది ఇది ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఏంటి అని. ఆ తర్వాత కూడా మనల్ని ఆ పరంగా ఏ మాత్రం కూడా మనలో ఆ సాటిస్ఫాక్షన్ కలగకుండా చూడటంలో డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డాడు. అంటే ఎంతసేపు మనల్ని టార్చర్ చేయడానికి, డిసప్పాయింట్మెంట్ గురి చేయడానికి తన శాయశక్తుల ఆ డైరెక్టర్ కృషి చేశారని చెప్పాలి. ఇలా అంటే ఆ సినిమా చూస్తున్నంత సినిమా అంతా కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి, అసభ్యకరమైనటువంటి, అంటే వల్గర్ అన్నమాట. ఆ వల్గర్ సీన్లతోటి మొత్తం నిండిపోతుంది. ఆయన లైలా వేషం కట్టిన తర్వాత సోను కాస్త విశ్వక్సేన్ లైలా అయిన తర్వాత వచ్చే ఆ సన్నివేశాలు, వాటిని అంటే అడల్ట్ కామెడీ అంటాం, డార్క్ కామెడీ అంటాం. సో అవి మనం భరించడానికి చాలా చాలా ఓపిక కావాలి. ఆ ఓపిక లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ సీట్ల మీద కూర్చున్నంతసేపు ముళ్ళ మీద ఉన్నట్టు. మరి అలాంటి సినిమాకి ఇంకా బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ తోటి ఎందుకు ఆ సినిమాని ట్రెండింగ్లో తీసుకురావటం అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్కి ఈ బాయ్కాట్ లైలాకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పటమే ఇప్పుడు మన ఉద్దేశం. అంటే వాళ్ళు వాళ్ళ సొంత గొడవతోటి దాన్ని ఏదో రాజకీయం చేసుకొని బాయ్కాట్ లైలా అని చెప్పి చేసిన దానికి ఇప్పుడు ఈ సినిమాలు జనాలు రాకపోతే అది ఈ ట్రెండింగ్లోకి వచ్చినటువంటి ఈ హ్యాష్ ట్యాగ్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని విషయం. సో అది సినిమా అలా ఉంది, మరి అలా ఏడ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. సో దీనికి ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో వైసీపీ శ్రేణులు ట్రెండింగ్లో తీసుకొచ్చినటువంటి ఆ హ్యాష్ ట్యాగ్కి ఏమాత్రం సంబంధం లేదు. ఈ సినిమానే, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి రేటింగ్ 1 అని చెప్పేసి. సో అంత తీసికట్టుగా ఈ సినిమా డైరెక్షన్ ఉంది, ఆ సన్నివేశాన్ని కల్పించిన విధానం, సో కథని, ఆ కథలో సన్నివేశాన్ని చిత్రీకరణ పరంగా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అది డైరెక్టర్ చేతుల పని. ఆ పరంగా చూసుకుంటే డైరెక్టర్ రామ్ నారాయణ్ ఈ సినిమాలో డైరెక్టర్గా 100% ఫెయిల్ అయిపోయాడని చెప్పాలి. సో ఇది ఫ్యామిలీతో మనం కలిసి ఏమాత్రం చూడలేని సినిమా. సింగిల్గా వెళ్ళినా కానీ అసలు ఆ వచ్చే సన్నివేశాలు అంటే మనని నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఒక ఆసక్తిని క్రియేట్ చేయడం అటు పక్కన పెట్టి ఓరి దేవుడ ఏంది మనం ఏం చూస్తున్నాం అనేటువంటి అభిప్రాయంతో మనం ఆ సినిమా అంతా చూసే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అంటే దీని తర్వాత ఒక మంచి సన్నివేశాలు ఏమైనా వస్తాయేమో అని చూస్తూ ఉంటే కంటిన్యూగా మనల్ని ఏమాత్రం అంటే ఆ డిసప్పాయింట్మెంట్ మళ్ళీ ఎక్కడైనా తగ్గుతుందేమో అని చెప్పేసి పనిగట్టుకొని మరీ మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ సన్నివేశాలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఒకే ఒక్క చోట అంటే హీరో తన గురించి చెప్పుకున్నట్టు అంటే తన అమ్మ గురించి చెప్పుకున్నటువంటి ఆ ఒక్క సీను కొంచెం బెటర్ అని చెప్పాలి. అదే కొంచెం డెప్త్ ఉన్నటువంటి ఆ పాయింట్ నిజంగా కావాలంటే మంచిగా తయారు చేసుకోవచ్చు మంచి. కానీ ఆ రైటరు అలాగే ఈ డైరెక్టరు ఇద్దరూ కలిసి ఈ సినిమాని వీలైనంత విధంగా అంటే మళ్ళీ తేరుకోలేని విధంగా దెబ్బకొట్టారు. విశ్వక్సేన్ అది బహుశా తనకి కథ చెప్పిన విధానం నచ్చి, సో అందులో ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి చేసి ఉండొచ్చు. కానీ తెర మీద ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఈవెన్ సోనుగా లేదా లైలాగా ఆయన బిహేవ్ చేసిన తీరు కానీ తెర మీద మనం తట్టుకోవటం
చాలా చాలా కష్టం. సో అందువల్లే ప్రస్తుతం ఈ సినిమాకి యునానిమస్గా నెగటివ్ టాక్ వచ్చింది. ఈ టాక్ నుంచి దాటి ఆ సినిమా ఆడటం అనేది మాత్రం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సో ఇప్పటికే అంటే ముందుగానే అది ఏమైపోతుంది మనం అంటే కొంతమంది ఇంతకుముందు ఎలా ఎర్లీగా చెప్తారంటే ఆ సినిమా అలా ఉంది కాబట్టి మనం చెప్తాం చూసి చివరి దాకా 134 నిమిషాలు అంటే 2 గంటల 2:15 గంటే అయినప్పటికీ కూడా ఆ 2:15 గంటని కూర్చొని కంటిన్యూగా చూడటం అనేది చాలా కష్టమైన విషయం. సో అందువల్ల ఆ సినిమా బాగలేదు కాబట్టి ఆ సినిమా ఆడదు అంతే. అంతేగాని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నట్లుగా వాళ్ళ వాళ్ళ ప్రభావం అయితే వాళ్ళు సృష్టించినటువంటి ఆ హ్యాష్ట్యాగ్ ప్రభావం అయితే ఈ సినిమా మీద ఏమీ లేదు. అది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సినిమాకి ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు టికెట్ కొని చూడాలి అని చెప్పి అనుకునేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు చూడండి.